నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో అక్కడే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పక్కనే ఉన్న ఆమె మీద జరుగుతున్న దాడిని ఏమాత్రం ఆపని పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాం ప్రజాప్రతినిధుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మీద డైరెక్ట్గా ఇంటికెళ్ళి దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించింది మనం చూసాం. ప్రస్తుతం ఒక మహిళకి అన్యాయం జరిగితే ఆమె మీద ఆ తప్పుడు చూపు చూస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఏమాత్రం సహించేది లేదు అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఇటువైపు కూడా చూడరు, మాట్లాడరు, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇది మనం చాలా కాలంగా చూస్తున్నాం. అందుకే దీన్ని జంగిల్ రాజ్ అనక తప్పదు. ప్రస్తుతం కొంతకాలంగా ఈ అరవ శ్రీధర్ ఆకృత్యాలపై పోరాటం చేస్తున్న ఈ హర్షవీణ, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆమెను ప్రస్తుతం హత్యాయత్నానికే పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన నేత పోలీసుల వద్దన్న లాఠీ లాక్కుని మరీ విచక్షణారహితంగా దాడి చేశారు. నిన్నటి వరకు ఆమె కన్నీటి ఆక్రందనే మనం చూసాం. చాలా మీడియా ఛానల్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఆమె కన్నీళ్లు మనం చూసాం. ఈరోజు ఆమె పోరాటానికి సిద్ధం అంటున్నారు. నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అంటూ ధైర్యంగా ఆవిడ మాట్లాడడం కూడా నిన్న మనం చూసాం. ఈరోజు సాక్షితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. హర్షవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జరిగిందంతా కూడా విజువల్స్లో మనం చూస్తున్నాం. బట్ ఒక్కసారి ఏం జరిగింది అక్కడ, మీరు అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్తున్నప్పుడు అక్కడ మీరు ఎందుకున్నారు అనే ప్రశ్నకి ఫస్ట్ మీరు సమాధానంతో మొదలు పెడదాం. అసలు మీరు అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది? మేము ఇంట్లో సరుకులు, పూలు, పండ్లు అవి తీసుకోవడానికి బయటకు వచ్చామండి. నేను లాయర్ వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చాము నా స్కూటీలో. ఆ సంబరాలు అక్కడ జరుగుతున్నాయని కూడా మాకు తెలీదు. అండ్ మాకు ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఆ సంబరాలు జరగలేదు, మాకు తెలీదు. మాకు తెలియకుండా మేము వచ్చాము, మా పనులు మేము చూసుకోవడానికి వచ్చాము. ఆల్ ఆఫ్ సడన్గా 4 కార్లలో శ్రీధర్ వచ్చాడు, తాతంశెట్టి నాగేంద్ర వచ్చాడు, నవీన్ అనే వ్యక్తి వచ్చాడు, మహేష్, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారేమో అనేసి మేము అనుకున్నాము. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మా మీదకి వచ్చేసి మమ్మల్ని పరిగెట్టించి కొట్టడం జరిగింది. నాతో ఉన్న లాయర్ తమ్ముడు గోపి అతన్ని వెళ్ళిపోయేంత వరకు వదలలేదు. నువ్వు అమ్మాయితో ఉన్నావంటే నేను మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి కొడుతూనే ఉన్నారు. రోడ్లో పరిగెట్టించి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారండి అంటే కారణం చెప్పట్లేదు, వెళ్ళిపో అనేసి చెప్తున్నారు. అడ్డొచ్చి నన్నేమో ఈ మాలలంజలతో వల్లనే ఇదంతా జరుగుతుంది, దీన్ని ఈరోజు నేను చంపేస్తాను అని చెప్పేసి తాతంశెట్టి నాగేంద్ర అన్నాడు. దానికి తోడుగా నవీన్ కూడా ఉన్నాడు. శ్రీధర్ అక్కడే ఉన్నాడు. శ్రీధర్ అక్కడి నుంచే ఎంకరేజ్ చేస్తున్నాడు కొట్టమని చెప్పేసి. ఇదంతా మేము చూస్తున్నాం. కాకపోతే మాకు కారణాలు తెలీదు. మాకు కారణాలు తెలియకుండా మమ్మల్ని కొడుతున్నారు. గోపి అనే అబ్బాయి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు అనేసి అడిగినప్పుడు నేను కూర్చొని నాకు సమాధానం చెప్పండి, చంపితే చంపారు, కాకపోతే సమాధానం చెప్పండి, నేను ఎందుకు కొడుతున్నారు కారణం చెప్పండి అన్నప్పుడు తాతంశెట్టి నాగేంద్ర నా మీద 2 దెబ్బలు వేశాడు. ఒకటేమో తల మీద, ఇంకోటేమో నా కుడి భుజం మీద వేశాడు. బ్లీడ్ అయింది. తర్వాత వెంటనే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చారు. ఆయన మీద కూడా నేను అరిచేశాను, సార్ ఎందుకు కొడుతున్నారో మీరైనా అడగండి సార్ అని చెప్పేసి. ఆయన వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి, మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇదండి జరిగింది. నిన్న కంప్లైంట్ చేశారా హర్షవీణ గారు? ఒక 10 మంది దాకా వచ్చారు, చావు దెబ్బలు కొట్టారు. కంప్లైంట్ ఇచ్చామండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది తాతంశెట్టి నాగేంద్ర మీద. రైట్. ఒక్కసారి మీరు చాలా కాలం నుంచి చేస్తున్న ఈ పోరాటం మేము చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా అఫ్కోర్స్ మీరు మొహం కనబడకుండా మీ జాగ్రత్తలో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మీరు నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరు అంటున్నారు, సో ఖచ్చితంగా నేను ఇది తేలే వరకు కూడా పోరాటం చేస్తాను. అంటే ఒక వ్యక్తిని నిజంగా అంత దూరం వరకు తీసుకొచ్చారు అంటే కనుక మీ మీద జరిగిన ఆకృత్యం కానీ ఇవన్నీ కూడా మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నాయి. హర్షవేణి గారు, మీరు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం ఒంటరిగానే ఉండబోతోందా, లేదంటే మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆడవాళ్ళ మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగినా, వాళ్ళ మీద తప్పుడు కన్ను వేసినా, చూపు చూసినా మేము ఊరుకోము అని. మరి అలాంటి భరోసా మీకు లభించలేదా? ఇంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నారు.
భరోసా ఏం లభించిందో ప్రజలే చూస్తున్నారు. గవర్నమెంట్ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ వచ్చిందో కూడా ప్రజలు చూస్తున్నారు. నేను శ్రీధర్ చెప్పడం జరిగింది, పార్టీకి సంబంధం లేని విషయం ఇది మా ఇద్దరి వ్యక్తిగతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న మీరందరూ చూసిన విధంగా పార్టీకి సంబంధం లేనప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పేసి మా మీద దాడి చేశారు. మేమేమన్నా జనసేనకి అపాయం చేశామా? మేము ఎటువంటి అపాయం చేయలేదు, కనీసం డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. వాళ్ళు వాంటెడ్గా వచ్చి మమ్మల్ని కొట్టారు. వాంటెడ్గా అక్కడ కార్లు ఆపి మమ్మల్ని కొట్టడం జరిగింది. శ్రీధర్ పార్టీకి సంబంధం లేదు అంటూనే అతని పవర్ యూజ్ చేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని నా మీద ఉసుకొల్పడం జరిగింది. వాంటెడ్గా ఆమెని కొట్టండి, స్తంభాలకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే నిన్న నేను పొద్దున్న ప్రజా దర్బార్కి వెళ్ళాను రూపానందరెడ్డి గారిని కలవటానికి. అందుకు అది సహించక వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి సాయంత్రం మేము ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి తెలుసుకొని యాప్ట్గా వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. లేకపోతే వచ్చిన 5 నిమిషాలకి మమ్మల్ని దాడి చేయడం ఏంటండి? మేము అప్పుడే అక్కడికి వచ్చాము. హర్షవేణి గారు, సో మిమ్మల్ని మీ మీద దాడి చేయటం ఒక ఎత్తు అయితే, కులం పేరుతో దూషించి ఆ రకంగా ప్రవర్తించడం అనేది నిజంగా అసలు ఎక్కడ కూడా ఆమోదయోగం కానే కాదు. అలాంటిది మీరు అక్కడ చూస్తున్నాం మేము ఆ విజువల్స్లో. మీరు ఒక్కరున్నారు, అంతమంది. మీకు తెలుసు జనసేనకి సంబంధించిన ర్యాలీ. అఫ్కోర్స్ ఆ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెబుతున్నట్టుగా ఇది మీ వ్యక్తిగత విషయం అయితే, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు వచ్చి, ఆయన కుడిభుజంగా వ్యవహరించే తాతంశెట్టి వచ్చి మీ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం కూడా చేయని అరవ శ్రీధర్ని ఏ రకంగా చూడాలి? మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళని ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే విచక్షణారహితంగా ఎందుకు ఆపలేదని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని ఎలా చూడాలండి? అతను ఒక పని మనిషి రూపానందరెడ్డి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కూడా పనికి వెళ్తూ ఉంటాడు, మార్నింగ్ 8 to నైట్ 10 వరకు. అతన్ని పని మనిషిగానే చూడాలి. తాతంశెట్టి నాగేంద్రకి నేను ఒకటే అడుగుతున్నా, నన్ను మాలలంజ అనే ముందు నువ్వు తిరుగుతుంది కూడా ఒక మాలోడితోనే. మన ఎమ్మెల్యే ఎస్సీ మాల, అది గమనించుకో. నువ్వు నన్ను అన్నావంటే వాడిని కూడా అన్నట్టే. శ్రీధర్కి ఇవన్నీ అవసరం లేదు. ఏదో చేద్దామని చెప్పేసి ఏదో చేసుకుంటున్నట్టున్నాడు. కాకపోతే దీని వల్ల వచ్చే పరిణామాలు నేను భయపడతాను అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు అలాంటి భయాలు లేవండి. నేను చావడానికైనా సిద్ధమే. నీ చేతిలో మోసపోయి, నీ చేతిలో నేను అవమానించబడి, నా బాడీ డ్యామేజ్ అయింది నీ వల్ల. ఇదంతా చూడటం కంటే నేను చావటం బెటర్, చాలా బెటర్. అంతే తప్ప నా పోరాటాన్ని మాత్రం నేను ఆపను. నువ్వు ఏదో కొట్టిస్తున్నావు, మా ఇంటి మీద దాడి చేయిస్తున్నావు, ఎక్సెట్రా అనేసి నేను భయపడను. న్యాయం ఎట్టుంటే అటే. నువ్వు వెనకుండి ముందుకు తోయడం కాదు. నీ వైపు న్యాయం ఉంటే నువ్వే ముందుకు రా. నీ వైపు న్యాయంగా ఉంటే నువ్వే ముందుకు రా. ఈ అమ్మాయి తప్పు, నేనే కరెక్ట్, ఈ అమ్మాయిని శిక్షించండి అని చెప్పేసి నువ్వే ధైర్యంగా ముందుకు రా. నేనే క్వశ్చన్ చేస్తున్నాను కదా, నువ్వు అదెందుకు చేయలేకపోతున్నావు? కొట్టించడం మగాడి లక్షణం కాదు. హర్షవేణి గారు, తేల్చుకో, ఏదైనా ఉంటే అమ్మాయితోనే తేల్చుకో.